అందరికీ నమస్తే. ముందుగా గురువందనం చేసుకుందాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదపద్మములకు హృదయపూర్వక నమస్సుమాంజలి. సద్గురు మూవ్‌మెంట్ వ్యవస్థాపకులు శ్రీ భీమినేని వంశీకిరణ్ మాస్టర్ గారి పాదపద్మములకు హృదయపూర్వక నమస్సుమాంజలి. గురువుగారు హైమా మేడం గారి పాదపద్మములకు హృదయపూర్వక నమస్సుమాంజలి. సమస్త గురుమండలికి ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్ సెషన్‌లో పాల్గొంటున్న ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి ఆత్మపూర్వక ప్రణామాలు. మాస్టర్స్ ఈరోజు గురువాక్యం చెప్పుకుందాం. మనకి గురువుల ద్వారా ఎన్నో విషయాలు మనకి అందుతుంటాయి. వాటిని పట్టుకునే మనం సాధన చేస్తుంటాం. అటువంటి గురువాక్యాల గురించి ఒకసారి మనం నెమరు వేసుకుందాం. ఎందుకంటే గురువాక్యాలు మనం ఎంతగా మననం చేసుకుంటుంటే మన సాధన అంతగా పెరుగుతుంటుంది. ముక్తి. ముక్తి అంటే విడుదల. మనం ముక్తి అంటే ఏదేదో అనుకుంటాం. కానీ గురువులు దాని గురించి ఒక సింపుల్‌గా మనకు అర్థమయ్యేటట్టు చెప్తారంటే, ఏదైనా గురువులు ఎలా చెప్తారంటే, గోరుముద్ద అమ్మ పసిబిడ్డలప్పుడు తినలేరని పప్పు, నెయ్యి అవన్నీ మెత్తగా చేసి అన్నం గూడా సెపరేట్‌గా వండుతారామె. వండి మెత్తగా నెయ్యి, పప్పు ఆ పోషక విలువలు ఉండేటట్టు కలిపి మొత్తం ఎక్కువ పెడితే తినలేరేమోనని ఆ గోరుతో అట్లా తీసుకొని మాటలు చెప్తూ, కథలు చెప్తూ పెడతారు. అలాగా సింపుల్‌గా మనకి ఈ తల్లి ఎలాగైతే మనకి పోషక విలువలని డైజెస్ట్ అయ్యేటట్టు గోరుముద్దలు పెడతారో, మనకి గూడా గురువులు కథల రూపంలోనో, మాటల రూపంలోనో ఒక గురువాక్యాన్ని అట్లా అందిస్తారు మనకి. ఒక గోరుముద్దలాగా తల్లిలాగా అందిస్తారు. అట్లా మనకి ముక్తి అంటే అదేదో అనుకుంటాం. కానీ సింపుల్‌గా ఏం చెప్పారు అంటే విడుదల. విడుదల. ముక్తి అంటే విడుదల. ఏంటి ఆ విడుదల అంటే భౌతిక, అభౌతిక విషయాల్లో మన ద్వారా జరిగే అన్ని విషయాల నుంచి విడుదల. భౌతికంగా మనం ఎన్నో విషయాలు జరుగుతుంటాయి మన వల్ల. మన కుటుంబంలో గానియండి, ఏదైనా సరే ఆర్థిక పరంగా గానివ్వండి, కుటుంబంలో గానియండి ఎన్నో విషయాలు జరుగుతుంటాయి. వాటిలికి అంటుకొని పోకుండా ఉండడం అనేది విడుదల. అలాగే అభౌతిక విషయాలు గూడా. ఇప్పుడు మన సాధన అనేది గూడా అభౌతిక విషయం అవుతుంది. ఆత్మపరంగా జరిగేటువంటి సాధనలో గూడా మనం విడుదలలోనే ఉండాలి. ఒక కొంచెం సాధన పెరిగాక ఇదిగో ఇది నా వల్ల జరిగింది. నా గ్రూప్‌లో ఇంతమందున్నారు. నేను ఇంతమందిని డీల్ చేస్తున్నాను. అది గూడా ముక్తికి ఆటంకమే. కాబట్టి భౌతిక, అభౌతిక విషయాలన్నిటిలో గూడా విడుదలలో ఉండాలి మనం. చేసేసాం, వదిలేసాం అన్నట్టు ఉండాలి. అంతేగాని దాంట్లో కూరుకోకూడదు అనేది చెప్తున్నారిక్కడ. అసలు సింపుల్‌గా ఏం చెప్తున్నారంటే, నా వల్ల జరిగినది అనే దాని నుంచి విడుదలైపోవాలంట. ఇంకా సింపుల్‌గా ఏం చెప్తున్నారు గురువులంటే, నా వల్ల జరిగింది. ఇది నా వల్ల జరిగింది. ఈళ్ళు నా వల్ల వృద్ధిలోకొచ్చారు. వీళ్ళకి నా వల్ల పెళ్లి చేశాను. వీళ్ళు నా వల్లే పైకెదిగారు. నా వల్లే చదువుకున్నారు. నా రికమెండేషన్‌తో ఉద్యోగం వచ్చింది. నా పిల్లలకి ఆస్తి నేను కూడబెట్టాను. ఇలాంటివన్నీ నా వల్ల అనేదంతా గూడా మనల్ని ముక్తి నుంచి విడుదల గానీయదు మనల్ని. ఆ విడుదలనేది ఉండదు. అంటే ముక్తనేది లభించదనమాట. కాబట్టి ముందు నా వల్ల జరిగింది అనేది తీసేయాలంట. అది తీయనంత కాలం మనం విడుదలలో ఉండం. ముక్తి ఉండదు, లభించదు మనకి. కాబట్టి ఏమనుకోవాలి మరి అంటే, ఇదిగో భగవంతుడు నా ద్వారా వాళ్ళకి చేయించాడు. మొన్న ఆటోలో వెళ్తుంటే మా ఆటో అబ్బాయి ఏదో ఆటో డ్యూకి డబ్బులు అడిగాడు. చాలా సిన్సియరు. మన మెడిటేషన్ గూడా వింటుంటాడు ఆ అబ్బాయి. థాంక్ యూ మేడం. మీరు నాకు మనీ పంపించారు. నేను కట్టేసాను. లాస్ట్ డ్యూ ఇది కట్టేసాను అన్నాడు హ్యాపీగా. అప్పుడు నేను అనుకోకుండా ఈ గురువాక్యం గుర్తుకొచ్చి చెప్పాను. నేనెవరయ్యా ఇచ్చేదానికి? నీకు అర్హతుంది. దానికి నన్ను ఉపయోగించుకునింది విశ్వాత్మ అని చెప్పాను. భలే చెప్పారు మేడం అన్నారు. నేనెందయ్యా చెప్పేది? ఇయన్నీ మా గురువులు నేర్పిస్తారు అని చెప్పా. ఇలా మన సాధనలోకి, మన మాటల్లోకి గురువాక్యాలు ఇలా చొచ్చుకుపోతాయి మాస్టర్స్. అంటే మన జీవితంలో అవి అన్వయించుకుంటూ పోతూ ఉంటాం మనకు తెలియకనే. అంతగా మనల్ని ప్రభావితం చేస్తాయి గురువాక్యాలు అనేది. కాబట్టి నా వల్ల అనేది కాకుండా విశ్వం నన్ను ఉపయోగించుకుంటుంది. దేనికి?
విశ్వకార్యాల కోసం ఎవరికి సహాయం పొందాలంటే అది పరమాత్మ దయ. మనల్ని ఉపయోగించుకుంటాడు పరమాత్మ. అలాగనుకోని ఎప్పుడు మనం సహాయ సహకారాలు అందిస్తామో, అప్పుడు మనకి దాంట్లో కూరుకోం. ఇది నా వల్ల జరిగింది అనే దాంట్లో కూరుకోం మనం. విడుదలలో ఉంటాం. ఇంకొక మాట చెప్తున్నారు. ప్రకృతి ధర్మాన్ని చెట్లు, నదులు, పర్వతాలు అన్నీ అనుసరిస్తాయి. ప్రకృతి ధర్మాన్ని ప్రకృతి ఎలా చెప్తే అలాగా నడుచుకునేవి. చెట్లు నడుచుకుంటాయి, నదులు నడుచుకుంటాయి, పక్షులు, పర్వతాలు అన్నీ నడుచుకుంటాయి. ప్రకృతికి విరుద్ధంగా పోయేవాడెవరు అంటే మనిషి. కాబట్టి మనం సాధనలోకి రావాలంటే ఫస్ట్ మనం ప్రకృతిని అనుసరించాలి. ప్రకృతి విరుద్ధంగా ఏది కూడా చేయకూడదనమాట. ఇప్పుడు చూడండి ఎండను భరిస్తాయి, వానను భరిస్తాయి. ప్రతి ఒక్కటి గూడా ఆ కాలాలను బట్టి ఇప్పుడు 6 ఋతువులు, 3 కాలాలు అంటున్నారు గదా! దాన్ని బట్టి ప్రతి పక్షి ఆనందిస్తది, భరిస్తది. జంతువు ఆనందిస్తది, భరిస్తది. కానీ మనిషి మాత్రం అబ్బా! 4 రోజుల నుంచి వాన అంటారు. ఇప్పుడు చూడండి అతనికి లోపల హీటర్ ఉంటది. ఎక్కువ చలిగా ఉంటే అన్నీ ఉంటాయి. కానీ చలికాలాన్ని ఎంజాయ్ జేయలేడు. ఎండాకాలం వస్తే ఏసీలుంటాయి. అయినా గాని ఎండ అబ్బా! ఎండ ఏం గాస్తున్నాయండి అని దాని మీద సెటైర్‌లేస్తుంటారు. నెగెటివ్ మాట్లాడుతుంటారు. అట్లాగే వర్షాకాలం 2 నెలలే ఎక్కువ గూడా కురవదు. ఆ 2 నెలలు గూడా అప్పుడప్పుడు కురుస్తది. దానికేం జేస్తుంటారు, రాత్రంతా కురిసి పగలాగిపోకూడదా? పనులకి అడ్డంకం అవుతుంది అంటారు. అసలు వర్షం లేకపోతే ఎట్ట జరుగుతది? అదేదో సినిమాలో జెప్తది సమంత చాలా బావుంటది ఆ డైలాగ్. నేను వర్షాకాలం లాంటిదాన్ని 2 నెలలు కురిసినా సంవత్సరం అంతా పంటనిస్తాను. అంటే తమాషాగుంటుంది. అది ప్రకృతి ధర్మాన్ని ఆ డైలాగ్‌లో చెప్తారు. అంటే మనకి దేన్ని మనం ఇప్పుడు వర్షం వస్తే తడవము. హ్యాపీగా ఇల్లులున్నాయి. కార్డర్‌లో కూర్చొని వర్షాన్ని చూస్తా కాఫీ తాగొచ్చు. అవేముండవు. అబ్బా! వర్షం బట్టలారలేదు, అవి ఆరలేదు. ఇలా నెగెటివ్ మాట్లాడుకుంటాం. కానీ ఏ పక్షికి మనలాంటి ఇల్లులున్నాయా? ఏ జంతువుకైనా మనలాంటి ఇల్లులున్నాయా? నేను రోడ్‌లో ఆటోలో వెళ్తుంటే మోకాళ్ళ వరకుంటది బురద పాపం పశువులకి. అట్టే పెట్టి పాలు తీస్తుంటారు. జోరున వర్షం కురుస్తుంటది. వాళ్ళు గొడుగో, రెయిన్ కోటో యేసుకొని కింద బకెట్ పెట్టి పాలు పిండుతుంటారు. దాని చుట్టూరు బురదుంటది. తడస్తా ఉంటది ఆ బర్రె. ఎంత ఓర్పుంది. అవి ఆ ప్రకృతిని తన ప్రణాళికని ఎంత బాగా విశ్వసిస్తున్నాయి. ఎన్ని అవకాశాలు, ఎన్ని ఉన్నా గాని మనమేం చేస్తున్నాం? ప్రతి దానికి ఉస్సూరంటాం. అన్ని సౌకర్యాలుండి, మనకున్న సౌకర్యాలు పక్షులకున్నాయా? అసలు మొన్న ఒక 3 రోజులు ముసారా పట్టింది తుఫానని. ఈ పక్షులు ఎట్టెళ్ళావు, కాకి రోజు వచ్చేస్తది. దానికి శుభ్రంగా తుడిచి ఒక పేపర్ మీద పెట్టాలి గోడ మీద మా ఇంట్లో. అది రాలా ఎలా చేస్తుందో ఏమో అనుకున్నా. వర్షం తగ్గంగానే వచ్చింది. అంటే ఆ 3 రోజులు ఉపవాసం ఉందది. ప్రకృతిని అదేమీ వ్యతిరేకించలేదు. పెడితే ఆవురావురని తినింది. ఒకరో అన్నం వేడి వేడి అన్నం నెయ్యేసి పెడితే భలే ఇష్టం దానికి ఆ కాకి. మురికిగా ఉంటే తినదు. ఆ గోడ తుడిచి పేపర్ మీద అన్నం పెట్టి నెయ్యేయాలి. ఇష్టంగా తింటది. అలాగా 3 రోజుల తర్వాతొచ్చి తినింది. అప్పుడనుకున్నా ఇవి ప్రకృతిని ఎంతగా అనుసరిస్తున్నాయి. ఉపవాసం ఉన్నాయి. ప్రకృతి గూడా సహకరిస్తుంది. కాబట్టి జంతువులు, పక్షులు పర్వతాలు, నదులు ఇవన్నీ గూడా ప్రకృతి ధర్మాన్ని అనుసరిస్తాయండి. ఒక మనిషే ప్రకృతి ద్వారా వరాలు పొందుతూ, మళ్ళా ప్రకృతిని చెడగొడుతూ, ప్రకృతిని విమర్శిస్తూ, ఓర్చుకోలేక అన్నీ మాట్లాడుతుంటాడు. అది మారాలి మనం. జీవిత ప్రణాళికను అంగీకరిస్తేనే ఆనందం. అంటే అంగీకార తత్వం అంటుంటారు మనకి మాస్టర్సు. అంటే మనం జీవిత ప్రణాళికేసుకోవచ్చు. మన డిజైన్ మనదే. మనం కావాలనుకుంటేనే ఈ దేశం, ఏ దేశం కావాలి, ఏ కుటుంబం కావాలి, ఏ మతం కావాలి, ఏ కులం కావాలి, ఎవరింట్లో పుట్టాలి, ఏ తల్లిదండ్రి కావాలి, ఇవన్నీ మన ఎన్నిక. ఎవరు భర్త కావాలి, ఇవన్నీ గూడా మన ప్రణాళికనే. ప్రణాళిక వేసుకొనొస్తాం. కానీ ఏం చేస్తాం? అమ్మో! నాకు వీళ్ళు పెళ్లి చేశారు. వీళ్ళు వల్ల ఇలా జరిగింది. ఇట్లాగా మళ్ళా అయిపోతాం. ఎందుకంటే తెలియక. దీన్ని తెలియజేసే వాళ్ళెవరు అంటే గురువులే. మన గురువులు మన జీవిత ప్రణాళికని తెలియజేస్తారు. "అమ్మా! ఇదెవరో చేసిన పెళ్లి గాదమ్మా. నువ్వు తెచ్చుకున్న కర్మఫలంగా నువ్వే ఈ భర్తను తెచ్చుకున్నావు. ఈ పిల్లలు ఇదంతా ఇదే నీ ప్రణాళికే" అంటారు. అప్పుడు మనం కొంచెం ఆ మాయ నుంచి బయటకొస్తాం. చూడండి మాస్టర్స్ మనకి గురువులు ఎంత గొప్పోళ్ళో ఇలాంటి వాటిని నుంచి ఇలా బయటపడేస్తారు మనల్ని.
ఎంతో బురదలో కూరుకుపోయుండే వాళ్ళని అలాగా పద్మంలాగా బయటికి తీసుకొస్తారు. అది గురువాక్యం యొక్క గొప్పతనం. అంగీకరిస్తే ఏమొస్తుంది? జీవిత ప్రణాళికని అంగీకరిస్తే ఆనందం వస్తుంది. అంగీకరించకపోతే దుఃఖం వస్తుంది. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదే భర్త, ఇదే పిల్లలు, ఇదే ఉద్యోగం, ఇదే సంసారం, ఇదే సొసైటీలో ఉన్నాం. ధ్యానం లేకముందు, రాకముందు. అప్పుడెలా ఉన్నాం? మనదెట్లా ఉంది? ఓయమ్మ! నాకే ఇన్ని కష్టాలొచ్చాయని, అందరూ నన్నే బాధ పెడుతున్నారు అని, నా జీవితం ఇంతే అని, నా కష్టాలని ఏదేదో బాధలో ఉంటాం. అదే గురువుల ద్వారా ఈ జ్ఞానం, ఆత్మజ్ఞానం తెలుసుకున్న తర్వాత, ఆ దుఃఖం ఉందా మనకి? ఆ భర్తను భరిస్తున్నాం, ఆ పిల్లల్ని భరిస్తున్నాం, ఆ సమాజాన్ని భరిస్తున్నాం, ఆ ఉద్యోగాన్ని భరిస్తున్నాం. నిత్యం మనం ఆనంద స్థితిలో ఉన్నాం. ఆ దుఃఖం పోయింది. ఎందుకంటే, ఇది నా ప్రణాళిక అని తెలుసుకున్నాం గురువుల ద్వారా. ఆ గురువాక్యం మనకి ఆ జ్ఞానాన్నిచ్చి, ఆ మాయని తొలగించిందనమాట. ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వగలిగితే, అయితే అవసరమైన వారికివ్వాలి. మనం ఏదైనా ఇవ్వాలి అనుకుంటే, అది అవసరమైన వారికే ఇవ్వాలి. ఇప్పుడు దాన ధర్మాల విషయం అనుకోండి. తనకు మాలిన ధర్మం పనికిరాదంటారు. పెద్దలు చెప్తూ ఉంటారు గురువులు. తనకు మాలిన ధర్మం పనికిరాదు. మనం మనకి మించి ఏది చేయకూడదు. తర్వాత అది అవసరమైన వాళ్ళకే చేయాలి. సామెత ఉంటది. ఉన్నమ్మ ఉన్నమ్మకే పెడతది అని. అట్లా ఉండేవాళ్ళు ఉండేవాళ్ళకే పెట్టాలనుకుంటారంట. కానీ మనం చేసేటువంటి దాన ధర్మాలు గాని, ఏవైనా సరే అది కరెక్ట్ పర్సన్ ఎవరు? ఆ నీడ్ ఎవరికుంది? అనేటువంటి విచక్షణ ఉపయోగించుకొని వాళ్ళకి చేయమని చెప్తారు గురువులు. తీసుకునేటప్పుడు అంగీకారం, ఇచ్చేటప్పుడు అపరిమితం ఉండాలంట. మనం ఏదైనా తీసుకునేటప్పుడు అంగీకరించాలి. ఇప్పుడు గురుబోధ కూడా మనం అంగీకరిస్తేనే మనకు వంట పడతది. లేదులే వాళ్ళేదో చెప్తున్నారంటే మనకు వంట పట్టదు. ఇప్పుడు క్లాస్‌లో 50 మందుంటారు. ఒకే టీచర్ లెసన్ చెప్తుంది. ఒకరు వినేవాళ్ళు గెయిన్ అవుతారు. వినని వాళ్ళు గెయిన్ కారు మార్క్స్‌లో గాని, దేంట్లో అయినా. ఎందుకు అనంటే అక్కడ తీసుకోవాలనే శ్రద్ధ లేదు. అలాగే మన ఆత్మజ్ఞానం గూడా గురువులు చెప్తుంటారు. దాన్ని మనం ఎప్పుడు అంగీకరించి తీసుకుంటామో, తీసుకోవాలి, లోపలికి తీసుకోవాలి. గురువాక్యాన్ని లోపలికి తీసుకోవాలనేటువంటి ఆ తత్వాన్ని మనం ఎప్పుడైతే అలవరుచుకుంటామో, గురు బోధ మనకు అర్థమవుతుంది. వాళ్ళేదో చెప్తున్నారులే, మనమేదో ఇంటున్నాంలే అంటే మాత్రం అది ఉండదు. మనకి అర్థం కాదు. కాబట్టి మనం అంగీకరించాలి. గురువు ఒకటి చెప్పాడు. సపోజ్ మనం తిట్టినా గాని అంగీకరించాలి. గురువు తిట్టినా అది మన బాగు కోసమే. మనల్ని ఉద్ధరించడానికే తిడతారు. కసిరినా మనల్ని ఉద్ధరించడానికే కసురుతారు. అది తెలుసుకోవాలి. నెక్స్ట్ మనం ఇచ్చేటప్పుడు అపరిమితంగా ఉండాలి. అది జ్ఞానం అయినా సరే, ఏదైనా ఇచ్చేటప్పుడు అపరిమితం అనేది అంటే ఇస్తే ఏమో, ఇవ్వకపోతే ఏమో అనేది ఉండకూడదు. ఇప్పుడు మన ఇంటికి ఒక వ్యక్తి వస్తాడు. భోజనం పెడితే కడుపు నిండా పెట్టాలి. అలాగే మనల్ని ఎవరైనా జ్ఞానపరంగా అడిగినప్పుడు అతనికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. నన్ను అడిగారులే ఏదో కొంత చెప్తే చాలులే అన్నట్టు ఉండకూడదు. ఏమ్మా అర్థమైందా? అని అడిగి ఆ జ్ఞానాన్ని వాళ్ళకి చెప్పేటువంటి హ్మ్. ఎరుక మనకుండాలి. మనకు చూడండి ఒక విషయాన్ని హైమా మేడం గారు ఎన్ని సార్లు చెప్తుంటారు. విన్నారా? రాసుకోండి. పాయింట్స్ నోట్ చేసుకోండి అని ఎన్ని సార్లు చెప్తుంటారు. ఎందుకు అంటే అది అపరిమితంగా ఇవ్వడం మనకి ఆ జ్ఞానాన్ని. ఎక్కడ మిస్ అయిపోతారో ఈ జ్ఞానాన్నని పాయింట్స్ నోట్ చేసుకోండి. ఒక్కొక్కసారి కఠినంగా గూడా చెప్తారు. నోట్స్, పెన్ దగ్గర పెట్టుకున్నారా? వీడియో ఆన్ చేయండి అని గూడా చెప్తారు. వీడియో ఆన్ చేయమనడం గూడా ఆమె కోసం గాదు, మన కోసం. వింటారు శ్రద్ధగా అని దానికోసం మనల్ని ఉద్ధరించేదానికే అలా చెప్తారనమాట. అది అపరిమితంగా ఇవ్వడం మనకి జ్ఞానాన్ని. ఆశించకుండా ఇవ్వగలగాలంట. అది సరైంది. భగవద్గీతలో కృష్ణుడు గూడా చెప్తాడు గదా! ఏది ఆశించకుండా ఇచ్చేవాడంటే నాకు చాలా ఇష్టం. నా ప్రియ భక్తుడు అంటారు. మనం అంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఉండకూడదు. మనం ఏం చేసినా సరే ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి తీసేసి, ఇదిగో ఇది నేను చేస్తే అది వాళ్ళు నాకు చేయాలి. ఇది నేను చేశాను గదా! వాడు నన్ను గుర్తుపెట్టుకొని నాకు చేయలేదే. ఇవన్నీ ఎక్స్‌పెక్టేషన్స్. ఈవెను మన భర్త, పిల్లల మీద గూడా మనం
ఇవి నాకు వాళ్ళు చేయాలి అనుకోవడం ఎక్స్‌పెక్టేషన్సే అవుతుంది. అంటే ఇది నా నా ధర్మం. వంట చేయడం నా ధర్మం. పెట్టడం నా ధర్మం. అంతే ఆడవరకే. నేను వంట చేశాను. నేను పనుకున్నప్పుడు వాళ్ళు నాకు సపర్యలు చేయాలి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నప్పుడు ఏమవుతదంటే దుఃఖమొస్తుంది. అంటే చెయ్యాలి వాళ్ళు కాదనం. కానీ వాళ్ళేడో ఉద్యోగాలు, వాళ్ళ బతుకు తెరువు చేసుకుంటుంటారు. నేను చిన్నప్పుడు సాగాను గదా! వాళ్ళొచ్చి నాకు చేయాలి అంటే ఆల్టర్‌నేషన్ చూసుకోవాలి. యా దుఃఖం ఎప్పుడొస్తది? ఉద్యోగంలో గాని, ఉద్యోగంలో గూడా నన్నందరూ గుర్తించాలి. నేను నంబర్ 1గా ఉండాలి. ఇవన్నీ ఎక్స్‌పెక్టేషన్స్. అప్పుడు దుఃఖమొస్తుంది. నా పని నేను చేసుకుంటా పోతాను అనుకున్నప్పుడు చాలా హాయిగా ఉంటుంది. ఈ మధ్య ఒక ఫంక్షన్‌కెళ్ళాను ఫ్రెండ్స్. మా టీచర్స్ వాళ్ళ బాబు మ్యారేజ్ అయితే రిసెప్షన్‌కెళ్ళాను. అక్కడ ఒక యాంకర్ ఉంది అమ్మాయి. అసలు లాస్ట్‌లో వెళ్లి థాంక్స్ చెప్దాం అనుకున్నా. కానీ చాలా మంది జనాభాలో ఉన్నారు. ఎందుకులే అని వచ్చేసా. ఆ అమ్మాయి నీట్‌గా డ్రెస్ అయి ఉన్నారు. మైక్ పట్టుకున్నారు. కూర్చున్నారు. ఫోన్‌లోనే అన్నీ ఆ ప్రోగ్రామ్‌కి సంబంధించిందంతా చేసుకుంటున్నారు. ఎంత పర్ఫెక్ట్‌గా తన రోల్ పోషిస్తుందంటే, వాళ్ళు చెప్పినప్పుడు చేస్తుంది. మళ్ళా వచ్చి కూర్చునేస్తుంది. ఇంక అసలు ఆ ఫేస్‌లో ఎలాంటివి లేవు. మళ్ళా ఆ స్టేజ్ మీదకొచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది చేస్తుంది. వాళ్ళు మధ్యలో వేరే వాళ్ళు ఎంటర్ అవుతున్నారంటే టక్కన ఆగిపోతుంది. ఇదిగో నేను చేసే ప్రోగ్రామ్‌ని ఆపేస్తున్నారనే ఫీలింగ్ గూడా లేదు ఆ అమ్మాయికి. ఏదో గేమ్ ఆడిపిస్తున్నింది పిల్లలతో. ఈ లోపల పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు వస్తున్నారు అనే లోపల టక్కని ఎంత బాగా వాళ్ళని మీకు మళ్ళా గిఫ్ట్స్ ఇస్తాను. ప్లీజ్ వెళ్లి కూర్చోండి అని జెప్పి నవ్వుతానే హ్యాండిల్ చేసేసింది. మళ్ళా వచ్చి కూర్చునింది. వాళ్ళు పిలిచినప్పుడు ఎళ్తుంది. ఆర్కెస్ట్రాతో గాని, ఆ సింగర్స్‌తో గాని, ఇక్కడ పేరెంట్స్‌తో అక్కడ నిర్వా అసలు అద్భుతం అండి. అమ్మాయికి ఒక 25 బిలోనే ఉంటాయి. 20, 25 బిలో ఉంటాయి. ఎంత మెచ్యూరిటీ మైండ్. అసలు నో ఎక్స్‌పెక్టేషన్స్. ఇది గదా పర్ఫెక్ట్ జాబ్ అనిపించింది. ఏ జాబ్ అయినా అలా చేయగలగాలి మనం. అది చిన్న వయసు. ఎంత మెచ్యూరిటీనో. అసలు నో ఫీలింగ్స్. ఎప్పుడు నవ్వుతా ఉండడం. అద్భుతం అనిపించింది ఆ అమ్మాయి. అలాగే మనం ఎక్స్‌పెక్టేషన్స్ తీసేయాలి. తీసేసినప్పుడు ఏమనిపిస్తుందంటే, మనం రా దానివల్ల ఏది నెగెటివ్ వచ్చినా, పాజిటివ్ వచ్చినా మనం ఫీల్ కాం. అది పిల్లలు గాని, భర్త గాని, బంధువులు గాని, ఉద్యోగంలో గాని ఎవరిదైనా సరే. మన పని మనం చేసుకున్నాం. అయిపోయింది. ఆడి వరకే. నా డ్యూటీ నేను చేసేసా. మనలో లోపం లేకుండా చేశామా లేదా మన పని. అనుకున్నప్పుడు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోనప్పుడు హాయిగా ఉంటాం. బంధుత్వం బాగుంటుంది. భార్యాభర్త రిలేషన్‌షిప్ బావుంటది. పిల్లలు, తల్లులు రిలేషన్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటాయండి. ఎక్స్‌పెక్టేషన్ తీసేసి మన పని మనం చేసుకోవాలి. ఇది మనకి గురువులు చెప్తారు. అలా ఆశించకుండా చేస్తే ఎలా అవుతారో చెప్పారు చూడండి. మహావృక్షంలా ఎదుగుతామంట మనం. మహావృక్షం చూడండి. ఆ చెట్టు ఇంతుంటది. దానికి చుట్టూరు కంచె కడతారు. కొంచెం పెద్దదవుతది. ఇంకా పెద్దదవుతది. ఆ చుట్టూరు కంచె కట్టి రక్షించేవాళ్ళు గురువులే మనల్ని. పాడైపోకుండా ఎదగిచ్చేవాళ్ళు వాళ్ళే. మహావృక్షం అయిపోయిన తర్వాత ఎన్ని పక్షులు గూడ్లు కట్టుకుంటాయి. కింద ఎన్ని జంతువులు పనుకుంటాయి. ఎంత సేద తీరుతాయి. భూదేవి గూడా చల్లగుంటది. పైన వాతావరణం చల్లగుంటది. వర్షాలు కురుస్తాయి. ఎన్ని ఉపయోగాలు ఆ చెట్టు వల్ల. అది మహావృక్షంలాగా తయారవుతా ఉంటాయి. ఎప్పుడు? ఎక్స్‌పెక్టేషన్స్ తీసేసి మనం పనులు చేసినప్పుడు. అద్భుతమైనటువంటి గురువాక్యం ఇది. తర్వాత భావం ప్రవహించకుండా ఉంటే కఠినత్వం వస్తుందంట. మన భావాల్ని ఎక్స్‌ప్రెస్ చేయాలి. ఆనందం వచ్చింది ఆనందించాలి. దుఃఖం వచ్చింది ఏడ్చేయాలి. లోపల పెట్టుకొని అన్నీ అణిచిపెట్టుకోకూడదు. అణిచిపెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే కఠినత్వం వస్తుందంట. మనకు తెలియకుండానే కఠినం అవుతా ఉంటా. అది ఒక్కసారి బర్స్ట్ అవుతది. ఇప్పుడు చిన్న చిన్న కోపం వెంటనే అడిగేస్తే ఫ్రీ అయిపోతాం. అది లోపల పెట్టుకొని నన్నర్థం చేసుకోలేదు, నన్నర్థం చేసుకోలేదు. లోపల పెట్టుకొని దాన్ని భరిస్తామా? భరించం. ఎప్పుడో బర్స్ట్ అవుతాం. అప్పుడు మన రిలేషన్స్ అన్నీ దెబ్బతింటాయి. బయట గాని, ఇంట్లో గాని. కాబట్టి ఆ భావ ప్రవాహం అనేది జరిగిపోతూ ఉండాల. నీకు కోపం వచ్చిందా? ఓకే. నీకు ఆనందం వచ్చిందా? చిన్న చిన్నగా ఎక్స్‌ప్రెస్ చేసేస్తూ ఉండాలంట. ఆ భావ ప్రవాహాన్ని గాని లోపల ఆపుకుంటే కఠినత్వం అనేది వస్తుందంట. కాబట్టి మనం కఠినత్వం లేకుండా ఉండాలంటే, మన భావ ప్రసారణ అనేది జరుగుతూ ఉండాలి.
కాంతి, శక్తి, శబ్దం, దృశ్యం, విశ్వం ఇవన్నీ గూడా ప్రకంపనలే. ప్రకంపన. కాబట్టి కాంతి మనకి ఇప్పుడు మనకు చూసేది కాంతి. లైట్ ద్వారా వచ్చేది కాంతి. ఇవన్నీ గూడా ప్రకంపనలే. మనకిప్పుడు జూడండి విశ్వశక్తి లోపలికి ఎళ్తూ ఉంటే మన బాడీ కదులుతది ఒక్కొక్కసారి. అది ప్రకంపనా శక్తది. అలాగే శబ్దం గూడా ప్రకంపనల ద్వారానే వస్తుంది. ఇప్పుడు నా నుంచి మీకు మాటొస్తుందంటే అది ప్రకంపనల ద్వారానే ప్రసారం అవుతుంది. కాబట్టి ఈ విశ్వంలో జరిగేటువంటి ప్రసారం అంతా గూడా ప్రకంపనల ద్వారానే జరుగుతుంది. మనలోకి వస్తున్న పైవాటి ప్రకంపనలను గమనించుకోవాలి. మరి ఈ ప్రకంపనల గురించి ఎందుకు చెప్తున్నారు గురువులు అనంటే, మనలోకి వస్తాయంట. ఏమొస్తాయి? చెప్పారు గదా! కాంతి ప్రకంపనొస్తది. మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఏందో పాలు కుమ్మరిస్తున్నట్టుంటుంది. దాన్ని గమనించుకొని కళ్ళ గుండా ఎందుకు బయటికెళ్ళిపోతావమ్మా? లోపలికెళ్ళు నాలో శుద్ధి చెయ్యి అని అనుకోవాలంట. మనకి కళ్ళు ఇలా ఇలా అనిపిస్తుంటాయి. అలాంటప్పుడు ఎలా ఆహ్వానించుకోవాలంటే, "లోపలికెళ్ళమ్మా, లోపల శుద్ధి చేయి, బయటికెందుకెళ్ళిపోతావు" అని గైడ్ చేసుకోవాలంట. అప్పుడు ఆ కాంతి మెడిటేషన్ చేసేటప్పుడు లోపలికెళ్తుందంట. ఇంకా తర్వాత ఆ శక్తిని గూడా, శక్తి గూడా మనకొస్తుంది మెడిటేషన్ చేసేటప్పుడు. ఆ శక్తిని గూడా మనం ఆ ప్రకంపనని గమనించుకోవాలి. నెక్స్టు శబ్దం. శబ్దాలు మనకి మెడిటేషన్ చేసేటప్పుడు గానీ, ఏదన్నా మనం దీర్ఘంగా ఆలోచిస్తున్నప్పుడు గానీ, లోపల ఇన్నర్‌గా మనకి ఆ సౌండ్స్ ఇనిపిస్తాయి. ఎప్పుడైతే మనం మౌనంగా ఉంటామో అయన్నీ ఇనిపిస్తాయి. లేకపోతే ఇనిపించవు. కాబట్టి ఆ శబ్ద ప్రకంపనను గూడా మనం గమనించుకోవాలంట. ఇంకా దృశ్యాలు. ఇప్పుడు చూడండి మన మెడిటేషన్‌లో కళ్ళు మూసుకోంగానే ఎన్ని దృశ్యాలు కనిపిస్తాయి. అవి గూడా ప్రకంపనలే. అలా వచ్చి అలా ఎళ్ళిపోతుంటాయి. వాటిని గమనించుకోవాలి. కాబట్టి ఈ విశ్వంలో మనకివన్నీ గూడా ప్రకంపనల ద్వారానే వస్తుంటాయి. కాబట్టి ఈ శక్తి, కాంతి, శబ్దం ఇవన్నీ గూడా ప్రకంపనల ద్వారా వస్తాయి. వీటిని గమనించుకోవాలి. గమనించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? మౌనంగా ఉండాలి. మౌనంగా ఉన్నప్పుడే మనం వాటినన్నిటిని గమనించుకోగలం. ఇవ్వడం, తీసుకోవడంలో ఆనందం ఉంటుందంట ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి గురువులు మనకి వాళ్ళెందుకంత ఆనందంగా ఉంటారు అంటే, వాళ్ళకి ఎత్తి పెట్టుకోవడం తెలీదు. వాళ్ళకున్న జ్ఞానాన్నంతా పంచేస్తారు. గురువులు వాళ్ళకున్నటువంటి జ్ఞానం అంతా పంచుతారు. అందుకే వాళ్ళంత ఆనందంగా ఉంటారు. కాబట్టి ఇవ్వడంలోనే ఆనందం ఉంటుందంట. ఇదిగో మనకిది తెలిసింది. ఒకసారి పత్రిజీ గారిని అన్నారంట, "అండి మీరు భగవద్గీత గురించి చెప్పారు గదా! అలాంటిదే వేరే వాళ్ళు చెప్తున్నారు. కాపీ జేసంటే, నేను గూడా కాపీ జేశాను. నేనేమన్నా భగవద్గీత రాసానా? పరమాత్మ చెప్పిన భగవద్గీతే గదా నేను చెప్పాను. నా నుంచి అతను తీసుకుంటున్నాడు. దానికెందుకంట బాధ" అన్నారంట. మరందుకే ఆయన గొప్ప గురువయ్యారు. చూడండి ఎంత అంగీకారతత్వం. కాబట్టి వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళకివ్వడంలోనే ఆనందం. ఎన్ని ధ్యాన మహాచక్రాలు జరిపారు. ఎందరో స్త్రీలు ఆనందంగున్నారు. ఆనందాన్నిచ్చిందంతా గురువులే. కాబట్టి ఇవ్వడంలోనే ఆనందం ఉంటుందంట. ప్రతి పురుషుడిలో అర్ధభాగం శక్తి. మామూలుగా ఆహ్ భగవంతుడిని చూపిచ్చేటప్పుడు వాళ్ళ హృదయ స్థానంలో వాళ్ళ భార్యలను ఉంచుతారు. శివుడికి అర్ధనారీశ్వర తత్వం అంటారు. కాబట్టి పురుషుడు అంటే శక్తి ఉంటుందంట. మనలోనే ఎడమ భాగం శక్తి. కుడి భాగం స్థితి అంట. కుడి భాగం కొంచెం బరువుగా అనిపిస్తుంది. ఎడమ భాగం తేలికగా ఉంటుందంట. అమ్మవారు కాంతి స్వరూపం గాబట్టి. కాబట్టి ఆ పురుషుడైనా శక్తి స్థితి ఉంటారు. స్త్రీ అయినా శక్తి, స్థితి ఉంటారు. ఎవరు విడివిడిగా ఉండరు. అది మెడిటేషన్‌లో మనం కూర్చొని గమనించుకున్నప్పుడు ఒకవైపు తేలిక అనిపిస్తుంది. ఒకవైపు బరువు అనిపిస్తుంది. అప్పుడు అమ్మవారిని ఆహ్వానించుకోవాలంట. అమ్మ చూడు అంతా ప్రసరించు తల్లి నీ కాంతిని ప్రసరింపజేయి అనుకోవాలంట. ఇది మనకి గురువులు చెప్పేటువంటి గొప్ప వాక్యాలు మనకి. మనకెక్కడ తెలుస్తాయి? గురువులు అనుగ్రహిస్తేనే మనకు తెలుస్తాయి. ధ్యాన స్థితిలో మనలో 2 అంటే పురుష స్థితి, స్త్రీ స్థితి ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. అది పురుషుల్లోనైనా ఉంటాయి, స్త్రీలోనైనా ఉంటాయి. ఇప్పుడు చూడండి 'టాటా' ఉన్నారు. ఆయన ఎంత దానగుణం. వాళ్ళకి దయా హృదయము, అమ్మ హృదయం స్త్రీకే ఉంటదంటారు.
ఆయనకి ఎంత మాతృత్వ హృదయం ఉంటే అన్ని కోట్లు పంచారాయన కరోనా టైంలో. అంతేకాదు ఆయనకొచ్చినటువంటి ఆదాయంలో ఎక్కువ భాగం ఆయన సేవలకు ఉపయోగించారంట. ఆ సేవలు గూడా వేరే వాళ్ళు చెప్తే తెలియాల్సిందే. ఆయనెప్పుడు ప్రకటించుకోల. అంత గొప్ప శీలవంతుడాయన. ఆయనకి హ్మ్. అసలు కుక్కల్ని ప్రేమించడం, ప్రతి దాంట్లో మనం ఆయన్ని చూసి ఎన్నో నేర్చుకోవాలి. ఎక్కడి నుంచిదంటే, ఆయనలో ఉండేటువంటి మాతృ హృదయం. అలాగే మనలో గూడా స్త్రీలలో గూడా కొన్ని కఠిన విషయాలను తీసుకుంటాం నిర్ణయాలు. ఎక్కడి నుంచొస్తాయి? మనలో ఉండేటువంటి ఆ స్థితి రూపం. కాబట్టి ఎవ్వరు గూడా ఒకటే కాదు. 2 కలిసి ఉంటారు ఒక శరీరము అంటే. అనాహతము అంటే సమానత్వం అంట ఫ్రెండ్స్. సింపుల్‌గా ఎంత బాగా చెప్పారో గురువాక్యం. అనాహతము అంటే సమానత్వం. అంటే మనకి మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, తర్వాత అనాహతం గదా! ఈ అనాహతం అనేది ఎప్పుడు మనం అక్కడికి చేరుకోగలము అంటే, సమానత్వ భావన వచ్చేంత వరకి మనం అనాహతంలోకి రామంట. అనాహతంలోకొచ్చాము అంటే సైలెంట్ అయిపోతామంట. అంటే ఊరికే వదరుబోతులాగా మాట్లాడడం ఉండదంట. సైలెంట్ అయిపోతారు. ఇంకొకటేందంటే వాళ్ళకి ఈక్వాలిటీ ఉంటుంది. వీళ్ళు, వాళ్ళు అసలు ఆ భేదభావమే ఉండదంట. ఇప్పుడు గురువులు చూడండి. అందరూ సమానమే వాళ్ళకి. ఇప్పుడు దత్తాత్రేయులు చూడండి. ఆయన చుట్టూరా పక్షులు, జంతువులు అన్నీ ఉంటాయి. ప్రతి జీవిలోనూ పరమాత్మను చూడమని దానర్థం. కాబట్టి ఇప్పుడు సాయిబాబా చూడండి. ఆయనకి తెచ్చిన ఫుడ్‌ని కుక్కలకి పెడతారు. మిగిలింది ఆయన తింటారు. అంటే సమానత్వం. ఈ అనాహతము అంటే సమానత్వం ఉంటేనే అనాహత చక్రం వికసిస్తుందంట. మనం ఎంత సాధన చేయనియండి. కళ్ళు మూసుకొని ఒంటి కాళ్ళ మీద నీళ్ళల్లో నిలబడుకొని తపస్సు చేసినా, నీకు సమానత్వ భావన లేదు అనుకోండి, అనాహత చక్రం వికసించుకోదు. అనాహత దాటితే గాని విశుద్ధి రాదు. విశుద్ధి దాటితే గాని జ్ఞానం రాదు. ఆజ్ఞ రాదు. కాబట్టి మనం ఆ సమానత్వాన్ని చేసుకోవాలి. కింద 3 చక్రాలు వేరు. ఈ పైనుండే 3 చక్రాలు వేరు. ఆ పైన ఆ చక్రంలో మొదటిది అనాహతం. ఆ అనాహతం వికసించాలి అనంటే తర్వాత స్టెప్పులకెళ్ళాలంటే ముందు మనం సమానత్వ భావాన్ని పెంచుకోవాలి. కోడలు, కూతురు సమానం. బయట వదిలేయండి. ఫస్ట్ ఇంట్లో రావాలి. కూతురు, కొడుకు సమానం. కోడలు, కూతురు సమానం. ఇలా సమానత్వ భావం ఇంట్లో నుంచి చేసుకుంటూ సమాజం దాకా ఎళ్ళగలిగితే, అప్పుడు మన సాధన పర్ఫెక్ట్ అయినట్టు. బయట ఓ అని చేసేసి ఇంట్లో కోడల్ని వేరుగా, కూతురిని వేరుగా చేస్తే అది సమానత్వం ఎట్టవుతుంది? కాబట్టి ఈ సమానత్వ భావాన్ని చేసుకున్నప్పుడే, అలవాటు చేసుకున్నప్పుడే ఇంటా బయట మనం ఆధ్యాత్మిక రంగంలో ఎదగగలం. లేకపోతే ఎదగలేం. ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండాలంట మాస్టర్స్. మనకొక్కొక్కసారి మౌనంగా ఉండాలనిపిస్తది. ఉండిపోవడమే. అది అంతరాత్మ చెప్పేది. ఒక్కోసారి అందరితో కలిసి ఉండాలనిపిస్తది. ఉండిపోవడమే. గిరిగీసుకొని లోపలుండేటువంటి ఆ ఇన్నర్ చెప్పే వాటిని తొక్కిపెట్టకూడదంట. మౌనంగా ఉండాలనిపిస్తుంది ఉండు. మాట్లాడాలనిపిస్తుంది మాట్లాడు. క్లాస్ చెప్పాలనిపిస్తుంది గురువునడిగి పర్మిషన్ తీసుకొని చెప్పెయి. మాట్లాడాలనిపిస్తుంది ఫ్రెండ్స్‌తో మాట్లాడు. అలాగా ఒక విచక్షణతో వాటిని కోరికల్ని చేసుకోవాలి. అన్నిటిని తొక్కిపెట్టేసేసి మనం గిరిగీసుకొని జీవించకూడదంట. అదేమవుతుందంటే మనలో నెగటివిటీ పెరగడానికి కారణమవుతుంది. వద్దు, కావాలని ఎవరు చెప్తున్నారు? నీ ఇన్నరే గదా చెప్తుంది. మౌనంగా ఉన్నప్పుడు ఆ ఇన్నర్ చెప్పేది వినాలి. ఆ మౌనంగా ఉన్నప్పుడే అది అర్థమవుతుంది. మన ఇన్నరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఇనిపిస్తుంది. మనసు వేరు. లోపల అంతరాత్మ వేరు. ఆ అంతరాత్మ ఏం చేస్తుందంటే పర్ఫెక్ట్‌గానే జెప్తుంది. బుద్ధితో పని జేస్తుందది. అది ఎప్పుడు వింటాము అంటే మౌనంగున్నప్పుడు. మనకేదన్నా సమస్యొచ్చినప్పుడు ఫస్ట్ మనం చేసేదేందంటే మౌనంలోకెళ్ళం. వాళ్ళని, వీళ్ళని అడిగేస్తాం. లోపల మన ఇన్నర్ చెప్పేది మరుగున పడిపోతుంది. అందరివి ఫాలో అయిపోతాం. మనం మరుగున పడిపోతాం. కాబట్టి ఏదన్నా సమస్యొచ్చినప్పుడు మన అంతరంగా క్వెషనేసుకోవాలి. ఎందుకంటే, మనం ఆ విశ్వాత్మ నుంచి విడివడిన ముక్కలం. భగవంతునికి
ఉన్నటువంటి ఆ పూర్ణాత్మ పెద్ద శక్తి అయితే మనకు చిన్న శక్తి ఉంటుంది. అక్కడి నుంచే వచ్చాం గాబట్టి. ఆ విచక్షణ లోపలుంది. దాన్ని చేసుకోవాలి అంటే సమస్య వచ్చినప్పుడు మౌనంలోకెళ్ళాలి. లేదా గురువులను ఆశ్రయించాలి. లేదు బాగా పరిణితి చెందిన పెద్దలను ఆశ్రయించాలి. అంతేగాని అందరికీ చెప్పుకుంటా పోతే మన సమస్యని మనం సాధించుకోలేం. ఇంకొంచెం సమస్యల్లో పడిపోతాం. యెస్. అంగీకరించాలి. సమస్యొచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని ఫస్ట్ అంగీకరించాలి. అంగీకరించినంత కాలం మనకు దుఃఖమే ఉంటుంది. మనకొక కష్టం వచ్చింది. ఓకే. ఇది నా వాస్తవానికి నేను కారణం. ఓకే. ఇది నాకొచ్చింది అంటే ఏదో నేర్చుకోవడానికొచ్చింది. అక్కడికి సగం బాధ తగ్గిపోద్ది. ఇదెందుకొచ్చింది? ఇది నాకే ఎందుకొచ్చింది? ఇది నాకే ఎందుకు జరుగుతుంది? ఇలా అనుకున్నామనుకోండి, ఆ సమస్య తీరకపోవడం తర్వాత తీరక దుఃఖంలోకెళ్ళిపోతాం. కాబట్టి సంతోషం వస్తే ఎలా అంగీకరిస్తామో ఇది నాది, నా క్రెడిట్ అని, దుఃఖమొచ్చినా గానీ ఇది నా వల్లే వచ్చింది. నా వాస్తవానికి నేనే కారణం. నా వల్లే వచ్చిందని అంగీకరిస్తే 50% సమస్య అక్కడ సాల్వ్ అయిపోతుంది. తర్వాత మనకి ఆ సొల్యూషన్స్ దొరుకుతాయి. సార్ చెప్తారు గదా! 350 360 డిగ్రీల్లో ఒక డిగ్రీలో నీకు కష్టం వచ్చింది. నువ్వు తిరిగి చూసుకుంటే 359 డిగ్రీల్లో నీకు సొల్యూషన్ ఉంటుంది. ఆ 359 డిగ్రీలు వదిలేసి, ఆ ఒక్క డిగ్రీని పట్టుకొని నాకు కష్టం వచ్చింది, నాకు కష్టం వచ్చిందని కుంగిపోకూడదు. కాబట్టి ముందు అంగీకరిస్తే 50% బాధనేది పోతుంది. అంగీకరించాలి. సంతోషాన్ని ఎలా అంగీకరిస్తామో, ఒక ఇల్లు గొన్నాం. ఇది నా క్రెడిట్. నేను కష్టపడి కొన్నానని ఎలా అంగీకరిస్తామో, 10 మందికి చెప్పుకుంటామో, కష్టం వచ్చినప్పుడు గూడా ఇది నా వల్లే వచ్చింది. నా చేతగానితనమో, నా మాట మీరో, ఏదో నా పూర్వజన్మ కర్మో ఎందుకో వచ్చింది అని అంగీకరించినప్పుడు సగం బాధ తగ్గిపోతుందన్నమాట. తర్వాత నిన్ను నువ్వు ఉత్తేజపరుచుకుంటూ పోతే శరీరం నువ్వు సహకరించుకోవాలి. మనం 2 ఇది మన వాహనం. బయటికి కనిపించేది మన వాహనం. లోపల ఉండేటువంటిది మనం. అసలైన మనం. ఈ శరీరం డల్ అయినప్పుడు శరీరాన్ని ఉత్తేజపరుచుకోవాలి లోపలుండేది. అలాగే లోపలిది డల్ అయినప్పుడు శరీరం గూడా డైరెక్షన్ ఇచ్చుకోవాలి. అలా ఒకరి చేతిలో ఒకరు చేతులేసుకొని నడుచుకుంటూ పోయినట్టు పోవాలి. మనం, మన శరీరం. అలా కాకుండా శరీరాన్ని గాలికొదిలేసి నేను మంచి సాధకుడినని సాధనలోనే ఉంటే ఏమవుతుంది అంటే శరీరం మూల పడిపోతది. అలా గాకుండా ఈ శరీరాన్నే జూసుకుంటూ ఉంటే లోపల దానికి సాధనుండదు. తెచ్చుకున్న ప్రణాళిక వ్యర్థమైపోతుంది. కాబట్టి శరీరాన్ని మనం గైడ్ చేసుకోవాలి. ఇది మన వాహనం. శరీరము, లోపలుండే జీవాత్మ 2 చేతిలో చెయ్యేసుకొని నడవాల్సిందే. దాన్ని గమనించుకోకపోయినా, అది దీన్ని గమనించుకోకపోయినా 2 వ్యర్థమే. నువ్వు లోపల ఎంత గొప్ప జీవాత్మవైనా ఇది పడిపోయినప్పుడు నువ్వేం చేస్తావు? నీ ప్రణాళికంతా వ్యర్థమే. మధ్యలో ఎళ్ళిపోవాలి పైకి. ఇది ఉంటేనే సాధ్యమవుతది. ఈ శరీరం ఉంటేనే నువ్వే సాధనైనా చేస్తావు. దీన్ని బాగా పోషించుకోవాల. ఇది తుచ్చమైంది. ఇది మట్టిలో కలిసిపోయేది. దీని మీద వ్యామోహం ఉండకూడదు. వ్యామోహం ఉండకూడదు. కానీ జాగ్రత్తగా చూసుకోవాలి దీన్ని. ఇది ఉంటేనే కదా భూమి మీద నీ జీవిత ప్రణాళిక. దీనికేమన్నా అయిందనుకో, నువ్వు మధ్యలో నీ ప్రణాళికలంతా వదులుకొని ఎళ్ళాలి పైకి. మళ్ళా శరీరాన్ని తెచ్చుకోవాల. శరీరం చాలా గొప్పది భగవంతుడిచ్చింది. అలాగే ఈ శరీర వ్యామోహంలో పడి లోపల దాన్ని కూడా వదిలేయకూడదు. మనసు వ్యామోహంలో పడి జీవాత్మను వదిలేసుకోకూడదు. ఈ శరీరం మీదే మొత్తం మోజులన్నీ పెట్టేయకూడదు. దాని ప్రణాళికను కూడా గమనించుకోవాలి. కాబట్టి ఒకదానికొకటి అనుసంధానం అయి నడిచినప్పుడే హాయిగా మన జీవిత ప్రణాళిక సాగుతుందనమాట. ఈ చక్రాసు వాటిల్లో గూడా మూలాధారాన్ని గమనించుకోవాలి, స్వాధిష్టానాన్ని గమనించుకోవాలి, మణిపూరకాన్ని గమనించుకోవాలి. ప్రతి చక్రాన్ని గమనించుకోవాలి. ఓయ్! నేను ధ్యానంలోకొచ్చానంటేనే అనాహతకెళ్ళినట్టు, ఆజ్ఞాకెళ్ళినట్టు నాకు మిగతా వాటితో పని లేదు అంటే, మూలాధారానికి సంబంధించి కాళ్ళు, అవయవాలన్నీ ఉంటాయి. విసర్జిక వ్యవస్థ అంతా ఉంటది. అది మూల పడిపోద్ది. నీ ఎనర్జీ లెవెల్స్‌ని మూలాధారానికి గూడా పంపించుకోవాలి. మొత్తం తిరగాలది. నువ్వు స్వాదిష్టాన్నాన్ని వదిలేసావా, నీ కింది పొట్టకు సంబంధించి ఉండేటువంటి అవయవాలన్నీ దెబ్బతింటాయి. పిల్లలు కలగకపోవడం ఇవన్నీ సమస్యలొచ్చేస్తుంటాయి. గర్భాశయ సమస్యలొస్తుంటాయి.
సాధిష్టానాన్ని కూడా గమనించుకోవాలి. అలాగే మనపూరకం, ప్రేమ ఇవన్నీ గూడా మనపూరకంలో ఉంటాయి. ఇవన్నీ గమనించుకోవాలి. నేను ఆజ్ఞలో ఉన్నానండి. ధ్యానంలోకొస్తేనే ఆజ్ఞలో ఉన్నట్టు మిగతా వాటితో నాకవసరం లేదంటే, మిగతా వ్యవస్థ అంతా శరీరానికి సచ్చుబడిపోద్ది. వ్యాధిగ్రస్తం అవుతుంటది. వ్యాధిగ్రస్తమైన వాహనంలో నువ్వేం జేస్తావు? కారు మూలబడింది. డ్రైవర్ ఎంత నిపుణుడైన ఏం జేస్తాడు? నడపగలడా? నడపలేడు. కాబట్టి ప్రతి చక్రం ఇంపార్టెంటే. మనం ఎంత స్థాయికి ఎళ్ళగలిగినయండి, ప్రతి చక్రాన్ని గమనించుకోవాలి. ప్రతి అవయవాన్ని గమనించుకోవాలి. వీలైతే రాత్రి పనుకునే ముందు వారానికొకసారైనా కాలిగోటి నుంచి తల ఎంట్రుక వరకి లోపలుండే అన్ని అవయవాలకి క్షమాపణలు చెప్పుకోవాలి. నిన్ను కష్టపెట్టుంటే క్షమించండి. ఇంక జాగ్రత్తగుంటాను. ఎందుకంటే మీరందరూ నడిస్తేనే నా ఈ వాహనం పర్ఫెక్ట్‌గా నడుస్తుందని. ఒకసారైనా మన శరీరంలో ఉండే ప్రతి అవయవానికి క్షమాపణ చెప్పుకోవాలి. కృతజ్ఞతలు చెప్పుకోవాలనమాట. కాబట్టి ఎప్పుడు గూడా మనం మన వాహనం పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఇది దాన్ని గమనించుకోవాలి. అది దీన్ని గమనించుకోవాలి. అప్పుడే జీవిత ప్రణాళిక సాధ్యమవుతుందనమాట. వ్యామోహాల్లో ఇరుక్కోవద్దు. వ్యామోహంలో ఇరుక్కున్నామా, నీ వాహనం ఇబ్బంది పడతది. లోపలుండే నీ జీవాత్మ ప్రణాళిక గూడా దెబ్బతింటాయి. 2 వ్యర్థమే. కాబట్టి వ్యామోహంలో ఇరుక్కోకూడదు. ఏంటి వ్యామోహం? బాధ్యతగా చేస్తే ప్రేమ. ప్రేమ ఉండే దగ్గర బాధ్యత ఉంటది. వ్యామోహం ఉన్న దగ్గర బానిసత్వం ఉంటది. సూసైడ్ అటెంప్ట్స్ అన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే వ్యామోహంలో జరుగుతున్నాయి. ఆ అబ్బాయి లేనిదే నేను బతకలేను. ఆ అమ్మాయి లేనిదే నేను బతకలేను. నువ్వొచ్చిన ప్రణాళికేంది? అవతలోళ్ళు లేకపోతే వదిలేస్తావా? నీ జీవిత ప్రణాళిక ఉండదు. పెళ్లి గాకపోతే పోనీ. ఇంక ప్రణాళిక లేదా? ఎంత నడుపుకోవాలి? ఎప్పుడు అంటే ప్రేమ అంటారు. అది ప్రేమ కాదు. అవతలి వ్యక్తి ఎక్కడున్నా సుఖంగా ఉండాలనుకునేది అది ప్రేమ. నాకు దక్కకపోతే నేను చంపేస్తాననేది వ్యామోహం గదా! లేదు నాకు దక్కంది బాగుపడగూడదు అనుకునేది గూడా వ్యామోహం. ఆ వ్యామోహంలో ఉన్నప్పుడు మన ప్రణాళిక దివ్యంగా జరగదు. మన శరీరం బాగుండదు. మన జీవిత ప్రణాళిక గూడా బాగుండదు. ప్రేమగా ఉండాలి. అక్కడ బాధ్యత ఉంటుంది. వ్యామోహం ఉంటే బానిసలమైపోతాం. బిడ్డలకు బానిసలవుతాం, భర్తకు బానిసలవుతాం, లేదా భార్యకి బానిసలవుతారు, ఫ్రెండ్స్‌కి బానిసలైపోతారు. ఇవన్నీ గూడా వ్యామోహంతోనే వస్తాయి. బానిసత్వం అంతా వ్యామోహంలో వస్తుంది. అప్పుడు మనల్ని మనం కోల్పోతాం. బానిసత్వంలో తనకంటూ ఒరిజినాలిటీ ఏమి ఉండదు. అవతల వాడు చెప్పినట్టే నడవాలి. కూర్చోమంటే కూర్చుంటారు, లేయమంటే లేస్తారు. ఇంక నువ్వు తెచ్చుకున్న జీవిత ప్రణాళిక ఎక్కడ సాగుతది? కాబట్టి ఎప్పుడు గూడా మనం కుటుంబంతో గాని, సమాజంతో గాని, ఉద్యోగంతో గాని ధర్మంగా, బాధ్యతగుండాలి. అక్కడ ప్రేమ విరాజిల్లుతది. వ్యామోహంతో ఉన్నావా, నేను నంబర్ 1 ఆఫీసర్‌ని అనిపించుకోవాలనేది గూడా వ్యామోహమే. నంబర్ 1 వస్తే వస్తది, రాకపోతే పోతది. నీకెందుకు? నంబర్ 1 ర్యాంక్ రావాలనేది గూడా వ్యామోహమే. అదే మిద్దెల మీద నుంచి దూకి చచ్చిపోతుండేది కాలేజీలో పిల్లలు. ఎందుకంటే ఆ వ్యామోహం. ర్యాంక్ రాలేదన్న వ్యామోహం. నీకెందుకు? టైం వేస్ట్ గాకుండా చదువుకో. వచ్చిన ర్యాంక్‌లో సెటిల్ అవ్వు. అప్పుడు ఎంత హ్యాపీగా ఉంటది. అంటే ర్యాంక్ అనేది గూడా వ్యామోహమే. చదువు, కష్టపడు. ఆ వ్యామోహం తీసేసేయి. ఎందుకంటే ర్యాంక్ కన్నా జీవితం చాలా గొప్పది. ఈ దీంట్లో గాకపోతే ఇంకొక దాంట్లో ర్యాంక్ సాధించొచ్చు. ఈ జీవితం పోతే ఎంత టైం పడతది మళ్ళా జీవితం తెచ్చుకోవడానికి. అంటే వ్యామోహంలోని ఈ బాధలన్నీ వస్తాయి. బాధ్యతగా ఉండాలి. వ్యామోహంలో ఉండకూడదు. మనస్సు. మనసు గురించి ఎంత గొప్పగా చెప్పారు చూడండి. గతం తాలూకు అనుభవాలు, భవిష్యత్తు తాలూకు ఆలోచనలు. దానికి రెండే కావాలంట. గతం తాలూకు అనుభవాలనన్నా నెమరేసుకుంటూ ఉంటది. అది ఎక్కువ విషాదంలోకి తీసుకుపోతుంటది. ఆనందాన్ని గుర్తు చేసుకుంటే తప్ప తీసుకోదది. మనల్ని ఇబ్బంది పెట్టే విషయాలు గుర్తు చేసుకుంటుంటది. తర్వాత గతంలో అయినా ఉంటది. లేదంటే భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటది. ఈ 2 మనకు సరైనవి కావు. ప్రెజెంట్‌లో గాని పర్ఫెక్ట్‌గున్నాము అంటే భవిష్యత్తు పర్ఫెక్ట్‌గుంటది. 100% గ్యారంటీ. ఈరోజు నువ్వు ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకున్నావు అంటే, రేపు నీకు 100% హ్యాపీగుంటది. ఈరోజు టైం వేస్ట్ చేసినా, మాటలు వేస్ట్ చేసినా, రేపు నీది భవిష్యత్తు ఒకాళ నువ్వు తెచ్చుకున్న దివ్య ప్రణాళికైనా ఇక్కడ దెబ్బ కొట్టేస్తది. లేదు గతంలోకెళ్ళావా?
ఇప్పుడు ప్రెజెంట్ టైమ్ వేస్ట్ అయిపోద్ది. ప్రెజెంట్ టైమ్ వేస్ట్ అయితే ఫ్యూచర్ బాగుంటది. అంటే మనసు ఎప్పుడు ఎక్కడుంటదంటే గతంలో అయినా ఉంటది, భవిష్యత్తులో అయినా ఉంటది. గతంలో ఉండడం డేంజరే, భవిష్యత్తులో ఉండడం డేంజరే. ఉండకూడదంటే ఉండాలి. ఎంతవరకి? మనకి ఎంతవరకు కావాలో. గతం నుంచి పాఠం నేర్చుకోవాలి. ఓహో! ఇది చేయడం వల్ల ఇది జరిగింది. నష్టపోయాను. కాబట్టి దాన్ని తీసుకోకూడదు. ఓహో! అప్పుడు ఆనందం వచ్చింది. దీన్ని చేయడం వల్ల ఆనందం వచ్చింది. యెస్. దీన్ని తీసుకుంటాను. ఆడ వరకే గతాన్ని తీసుకోవాలి. భవిష్యత్తును కూడా తీసుకోవాలి. ఎక్కడి వరకి? ఓహో! ఇది చక్కగా ప్లాన్ చేస్తే రేపు ఫ్యూచర్ బావుంటది. ఇదిగో ఈ డబ్బులు ఎత్తిపెట్టుకోవడం ఇలా చేస్తే రేపు ఫ్యూచర్ బావుంటది. ఆడ వరకే. అలా పర్ఫెక్ట్‌గా వాడుకోవాలి. గతాన్ని, భవిష్యత్తు ఆలోచనను పర్ఫెక్ట్‌గా యూజ్ చేసుకున్నప్పుడు మన ప్రెజెంట్ టెన్స్ దెబ్బతినదు. అట్ట గాకుండా ప్రెజెంట్ టెన్స్ వదిలేసి గతాన్ని ఆలోచించుకుంటూ పోయినా దెబ్బే. ఫ్యూచర్‌ని ఆలోచించుకుంటూ పోయినా గాని దెబ్బే. ఇలా ఇబ్బందులు జరుగుతుంటాయి. కాబట్టి ఎప్పుడు గూడా మనసు గతంలో అయినా ఉంటది. ఫ్యూచర్‌లో అయినా ఉంటుంది. ప్రెజెంట్ టెన్స్‌లో ఉండాలి. ప్రెజెంట్ టెన్స్‌లో ఉండాలంటే ఎరుకుండాలి. ఎరుకు ఉన్నప్పుడే ఏమ్మా మనసుని హెచ్చరించుకోగలగాలి మనం మన సాధనలో. ఎందుకు ఎళ్తా ఉన్నావు? అది జరిగిపోయిందిగా, అయిపోయిందిగా. ఇప్పుడెందుకు టైం వేస్టు? రా ఇక్కడికని మనం గుర్రాన్ని కళ్ళెం పట్టుకొని లాగినట్టు లాక్కోగలగాలి మన మనసుని. అలాగే భవిష్యత్తులోకెళ్తా ఉంది ఊరికే జరగబోయేది, జరగబోయేది ఊహాగానాలు సార్ చెప్తుంటారు. ఊహలు మంచివే, ఊహాగానాలు మంచివి కాదు అంటారు. ఆ ఊహాగానాలకెళ్తా ఉందనుకో ఎక్కడికెళ్తున్నావు? ఈరోజు ప్రణాళికంతా దెబ్బతింటుంది. రా వచ్చి కూర్చో అని చెప్పి మనం దాన్ని కంట్రోల్ చేయగలగాలి. అట్ట గాకుండా దాని వైపెళ్ళామనుకో, గుర్రం పరిగెత్తినట్టే. అది ఎక్కడ తీసుకుపోయి తోస్తదో తెలీదు. రోడ్డు మీద పోకుండా ఒక గుర్రం కళ్ళెం పట్టుకోలేదనుకోండి, అది నీళ్ళల్లో దోస్తదా, గుంటల్లో దోస్తదా, పర్వతాల మీదకెక్కి తోసేస్తదో తెలీదు. అలాగే మన మనసును కూడా మనం కంట్రోల్ చేసుకోలేదనుకోండి, మన ప్రణాళికంతా దెబ్బతింటుందనమాట. చరిత్ర తెలుసుకోవాలి. చరిత్ర తెలుసుకోకపోతే ఏమవుతుంది? ఇప్పుడు రాజ్యం ఎట్లా పరిపాలించాలనేది చరిత్రను తెలిస్తే తెలుస్తది. ఆడవరకి అంతేగాని దాన్ని తవ్వుకుంటా పోకూడదు. అట్లాగే ప్రణాళికలేసుకోవాలి. యేసుకుంటా పోకూడదు. ఇప్పుడు బాగా పని చేస్తే గదా! నీకు ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. కాబట్టి ఈ ప్రెజెంట్‌ని ఎప్పుడు గూడా మనం మర్చిపోకూడదు. ప్రెజెంట్ బాగుంటే అంతా బాగుంటది. కాబట్టి మనసుని ప్రెజెంట్‌లోకి తెచ్చుకోవడమే అండి పెద్ద సాధన. ఇది మనకి గురువులు చెప్పినటువంటి గొప్ప వాక్యం. వర్తమానంలో ఉండేవాళ్ళు ఎలాగుంటారంటే, సరే ఎలా ఉండాలి? వర్తమానంలో ఎలా ఉండాలో గూడా మనకి గురువులు హింట్ ఇచ్చేసారు. ఎలాగా అంటే మౌనంలో ఉండాలి. నీకు వర్తమానం నీ చేతిలో ఉండాలి అంటే మౌనంలో ఉండాలంట. సింపుల్‌గా జెప్పేసారు. మౌనంలో ఉన్నప్పుడు పనులు కరెక్ట్‌గా జరుగుతాయంట. ఎక్కువ సేపు మౌనంలో ఉండాలి. ఈరోజు లొలలొల వాగావు అంటే నీ ఫ్యూచర్ దెబ్బతిన్నట్టే. అదే గుర్తుపెట్టుకోవాలి. మనకు అవసరమైతే మాట్లాడడం, లేకపోతే మౌనంగా ఉండడం. చూడండి వంట పాడయిందన్నా గానీ, ఏదో ఆలోచిస్తా చేసాం. మనం చేసే పని పాడయిందంటే, ఏదో అనవసరం ఆలోచనలు చేస్తా అంటే పైకి మాట్లాడడమే కాదండి. లోపల గూడా ఎక్కువ ఆలోచిస్తాం. బయట మాట్లాడేది తక్కువ మనం. లోపల చేసే ఆలోచనలే ఎక్కువ. లోపల మాట్లాడుకునే మాటలే ఎక్కువ. వంట పాడైపోయిందన్నా, మనం చేసే జాబ్‌లో పర్ఫెక్ట్‌నెస్ పోయింది అన్నా, మన కుటుంబంలో మనం చేసే బాధ్యతలు లోపాలున్నాయి అన్నా, అక్కడ మన మౌనం దెబ్బతిన్నట్టే. బాహ్య మౌనం గాదు. మాట్లాడడమే గాదు. అంతర మౌనం గూడా. ఒక పనిని పదే పదే చేస్తున్నామన్నా గూడా మన మౌనం దెబ్బతిన్నట్టే. మౌనంగా చేస్తే పని పర్ఫెక్ట్‌గుంటది. ఒకసారి జేస్తే సరిపోద్ది. ఒకే పనిని 3, 4 సార్లు జేసామంటే అక్కడ మౌనం లేదని అర్థం. కాబట్టి వర్తమానంలో ఈ 24 గంటలు ఈ రోజుది నేను సక్రమంగా వినియోగించుకోవాలంటే అవసరమైతేనే మాట్లాడాలి. బాహ్యంగా, అంతరంగా. అలా మౌనాన్ని మనం పాటించినప్పుడు వర్తమానం పర్ఫెక్ట్‌గుంటది. వర్తమానం పర్ఫెక్ట్ అయితే ఫ్యూచరు పర్ఫెక్ట్‌గుంటది. గతం గూడా మాసిపోద్ది. గతంలో దుఃఖాలున్నా పోతాయి. మన దగ్గరకి ఒకటొచ్చిందనుకోండి. ఇది నాకు అవసరమైంది వచ్చింది అనుకోవాలి. ఇదెందుకొచ్చింది? ఇదెందుకొచ్చింది? నన్నెందుకన్నారు? ఇట్లా పీక్కోకూడదు. యెస్. ఇది నా వాస్తవానికి నేనే కారణం ఇక్కడ గూడా. పత్రిజీ గారు ఎంత గొప్ప మాటిచ్చారో. నా వాస్తవానికి నేనే కారణం. ఇది నా దగ్గరకొచ్చిందంటే నాదే. అది నా మాట వల్లో, నా చేత వల్లో, నా చూపు వల్లో, దేని వల్లో వచ్చి నా దగ్గర కూర్చునింది. దీనికి నెక్స్ట్ సొల్యూషన్ ఎట్టో చూసుకోవాలి గానీ, ఇది నా దగ్గరికెందుకొచ్చింది, ఇది నా దగ్గరికెందుకొచ్చిందని అనుకోకూడదు.
విశ్వం అన్నీ వింటుంది. గురువులు మనకి చెప్పినటువంటి ఇంకో గొప్ప వాక్యం, నువ్వు 4 గదిలో 4 పక్కల మూసేసుకొని, ఒక పొరపాటు చేసేస్తే నన్నెవరు చూడలేదనుకుంటే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి నన్నెవరు చూడలేదనుకుంటదంట. అంటే దానికి ఒకటి. కళ్ళు మూసుకొని తాగుతుంటే ఎవరు కొట్టరు అయ్యో అని. కళ్ళు తెరిచి తాగితే కొడతారు. అది దాని టెక్నిక్. కానీ మనం పొరపాటు చేస్తున్నాము అంటే ఎవరు చూడలేదనుకోవద్దు. పంచభూతాలు గమనిస్తున్నాయి. మహాసాక్షులుంటారు. వాళ్ళందరూ గమనిస్తుంటారు. సూర్య, చంద్రులు, పంచభూతాలు, ఈ దిక్పాలకులు వీళ్ళందరూ విశ్వం మన ప్రతి మాట వింటుంది. మనల్ని ఎవరు చూడట్లేదు. మనం లోపల మాట్లాడుకునే మాట గూడా వింటుంది. అందుకే రిఫ్లెక్ట్ అయ్యి మనకొస్తుంటాయవి. కాబట్టి ఎవరు వినట్లేదు మనం మాట్లాడే మాటలు, మనం చేసే చేతలు ఎవరు చూడడం లేదని ఎవ్వరు అనుకోకూడదు. మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట, మనం చూసే ప్రతి చూపు విశ్వం గమనిస్తుంది. దాని నుంచే మనకు రిఫ్లెక్ట్ అవుతాయి. కాబట్టి ఎరుకతో మాట్లాడాలి, ఎరుకతో పని చేయాలి, ఎరుకతో చూడాలి. భాగస్వామ్య వైపు ఉండాలంట. ఎప్పుడు ఒంటరిగా గిరిగీసుకొని అసలు నాకెవరితో సంబంధం లేదు అనుకోవడం కూడా పొరపాటే. ఎందుకంటే మనం సమాజంలో ఉన్నాం. బుద్ధుడు చెప్తాడు కదా! సంఘం శరణం గచ్చామి. సంఘానికి శరణు జొచ్చాలి. ఎందుకంటే మనం సంఘంలో ఉన్నాం కాబట్టి. కాబట్టి ఆ భాగస్వామ్య వైపు ఉండాలి. నాకు వాళ్ళు సరికారు, వీళ్ళు సరికారు అని ఎప్పుడు తెలుస్తది? మనం సరిగా లేనప్పుడు. అసలు ముందు మనల్ని సరి జేసుకోవాలి. ఒకళ్ళని అనేటప్పుడు మనం పర్ఫెక్ట్‌గా ఉన్నామా లేదా? మన మాట పర్ఫెక్ట్‌గా ఉందా లేదా? మన చేత పర్ఫెక్ట్‌గా ఉందా లేదా? అవతల వాళ్ళు మారతారనుకోవడం, దాన్ని మించినటువంటి అత్యాశ ఇంకొకటుండదు. అదే మన గురువులు బోధించేది. మనం ఎలాగా ఉండాలి అంటే, ఎవ్వరి నుంచి మనం మారతారని ఆశించకూడదు. మనం ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నాం, నేనెంత పర్ఫెక్ట్ అయ్యాను, నేనెంత మారాననే దాంట్లోనే ఉండాలి. అవతల వాళ్ళు మారాలి అనుకోవడం అనేది అత్యాశ. అది మనం ఎక్స్‌పెక్టేషన్ అవుతుంది. మళ్ళా మనం పడిపోతున్నట్టు లెక్కవుతుంది. కాబట్టి ఆ ఎక్స్‌పెక్టేషన్స్ తీయాలి. మనం పర్ఫెక్ట్ అయ్యామా లేదా? ఇంతకుముందు కష్టం వస్తే ఏడ్చాను. ఇప్పుడు నేను కరెక్ట్‌గా నిలబడుతున్నానా లేదా? ఇలా మనకి సెల్ఫ్ చెకింగ్ ఉండాలి. అవతల వాళ్ళ నుంచి మనం ఏమీ మాట్లాడకూడదు. మన ప్రవర్తన గాని సరిగా ఉంటే అంట మాస్టర్స్ 90% ఆరోగ్యంగుంటదంట మన శరీరం. అంటే మన మాట పాజిటివ్‌గా ఉంటే, మన ఆలోచన పాజిటివ్‌గా ఉంటే, మన చుట్టూ వాళ్ళతో భాగస్వామ్యం పాజిటివ్‌గా ఉంటే, అందరితో బాగుంటే, ఎలా ఉంటదంటే మన ఆరోగ్యం 90% బాగుంటుందంట. ఎప్పుడైతే మనలో నెగటివిటీ, ఎక్స్‌పెక్టేషన్స్ ఇవొస్తాయో అప్పుడే అనారోగ్యం వస్తుందంట. కాబట్టి మనం ఆరోగ్యం కోరుకునే వాళ్ళం ఏం చేయాలి? అవతలోళ్ళ గురించి అసలు ఆలోచించకూడదు. మనల్ని మనం సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ పోతుండాలంతే. మేడం గారు చెప్తారు చూడండి సింపుల్‌గా. అది వాళ్ళ స్థితి అబ్బా! వాళ్ళంతే, వీళ్ళింతే, నేనింతే. నన్ను నేను చూసుకోవాలి. అది వాళ్ళ స్థితి వాళ్ళన్నారు. "నువ్వు ఎదిగావు గదా! నీ స్థితి ఏది? నువ్వెందుకు బాధపడుతున్నావు" అంటారు. అంటే ఎంత సింపుల్‌గా చెప్తారో చూడండి. అది గురువాక్యం. గురువులు మనకి సింపుల్‌గా ఇచ్చేటువంటి గొప్ప అమృత తుల్యమైనటువంటి వాక్కులవి. కాబట్టి వాళ్ళ స్థితి అంతే అని వదిలేయాలి. మన స్థితిని మనం పెంచుకుంటూ పోతుండాలి నిరంతరం. మనమే మారాలి. తర్వాత శరీరాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇబ్బంది పెట్టకూడదు. ఎప్పుడు గూడా శరీరాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఇబ్బంది పెట్టకూడదంట. మనం సాధన చేసేటప్పుడు గాని, పని జేసేటప్పుడు గాని, ఏదైనా సరే అతిగా పని జేసి శరీరాన్ని కష్టపెట్టడం, అతిగా మాట్లాడినా శరీరానికి కష్టమే. కర్మలంటుకుంటాయి. ఇప్పుడు జీవితంలో దెబ్బతింటాము. తర్వాత గూడా జీవితంలో మనకి కర్మలంటుకుంటాయి. మనం చేసేటివన్నీ కర్మ రూపంలో సంచిత కర్మలుగా తయారవుతాయి గాబట్టి, అక్కడి నుంచి మళ్ళా కర్మలు తెచ్చుకొని, మళ్ళా కొత్త శరీరం తీసుకున్నా ఇబ్బంది పడాల్సొస్తది. కాబట్టి ఈ శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే వీలైనంత మౌనంగా ఉండాలి. ఎందుకంటే ఎంత మౌనంగా ఉంటామో అంత కర్మలు చుట్టుకోకుండా ఉంటాయి మనం. అవసరమైతేనే మాట్లాడాలి. ఎందుకంటే తప్పు చేసినోడి కన్నా
వాడు తప్పు చేసాడు అంటే మనకెక్కువ పర్సెంటేజ్ ఒస్తదంట. వాడికి తగ్గిపోతుంటదంట. వాడికి 100 ఉందనుకో తప్పు శాతం. వాడు తప్పు చేసాడు అనంగానే ఒక 20% మనకొస్తదంట. ఇంకోసారి తప్పు చేసాడు వాడు అనంగానే ఇంకో 20% మనకొచ్చేస్తదంట. ఎన్ని సార్లు అంటామో అంత వాడిదొచ్చేసి వాడి జీరో అవుతది. అదంతా మన అకౌంట్‌లో పడతదంట. కాబట్టి ఎప్పుడు గూడా మనం అవతల వాడిని జడ్జి చేయగూడదు. అందుకే పత్రిజీ గారు నో కంప్లెయింట్స్, నో జడ్జ్‌మెంట్స్ ఎందుకు చెప్పారు ఆ గొప్ప వాక్యం అంటే, వాడి కర్మంతా నువ్వు తీసుకుంటావురా నాయనా నీకొద్దు అని. ఎంత గొప్ప వాక్యం. చూడండి. మనల్ని మనం ఉద్ధరించుకునే దానికి చిన్న చిన్నవి ఎంత బాగా చెప్తున్నారు. ఓకే మాస్టర్స్. ఈరోజు గురువాక్యాలు వాటి ద్వారా నేను నేర్చుకున్న జ్ఞానం మీతో పంచుకున్నాను నేను. నాకు ఇవి చాలా అద్భుతంగా అనిపిస్తాయి గురువాక్యాలు. ఎందుకంటే మనం ఒక సామెత ఎలాగైతే మన జీవితానికి అన్వయించుకుంటూ పోతాం. చిన్నగుంటది సామెత. కానీ దాంట్లో ఎంతో జ్ఞానం ఉంటది. మన జీవితాన్ని పూలబాట చేసుకునేటంతుంటది సామెతలో. అట్లాగే జాతీయాల్లో గూడా అలాగే ఉంటుంది. అలాగా మనకి చిన్న చిన్న గురువాక్యాలు మనల్ని ఎంతగానో నడిపిస్తాయి. నో కంప్లెయింట్స్, నో జడ్జ్‌మెంట్స్ తర్వాత వాళ్ళ స్థితి అంతే, వీళ్ళంతే, వాళ్ళింతే, నువ్వింతే, నీ స్థితి మార్చుకో. ఇలాంటి చిన్న చిన్నవి ప్రతి అడుగునా గాని మనం సాధన చేసుకుంటూ పోతే అంతర్మౌనం ఇలాంటివన్నీ గూడా ఈరోజు చెప్పుకున్న పాయింట్‌లన్నీ గూడా కొన్ని చెప్పుకున్నాం. ఇంకా ఎన్నో ఉన్నాయి వాళ్ళయి. కోకొల్లలు అనంత కోటి వాళ్ళవి. అవి గాని మనం గమనించుకుంటూ సాధన చేస్తూ పోతే మనకి తెలియకుండానే మనం సాధన చేస్తున్నాం అనేది తెలియకనే మనం సాధనలో ఎదుగుతాం. మనం హాయిగా ఉంటాం. మన కుటుంబం హాయిగా ఉంటుంది. చుట్టూ ఉన్న సమాజం హాయిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే మన జన్మ హాయిగా ఉంటుంది. ఇంకేం కావాలి? మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, చదువు చెప్పిన గురువులు, మన కుటుంబం, పైనుండేటువంటి ఆత్మ, పూర్ణాత్మ అందరూ సంతోషపడతారు. ఈ గురువాక్యాల ద్వారా ఇంతగా ఎదగగలం మనం. ఈ ఈ గురువాక్యాలను అందించినటువంటి గురువులకి కోటి కోటి ప్రణామాలు తెలుపుకుంటూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి. థాంక్ యూ. విన్న మీ అందరికీ గూడా థాంక్ యూ. థాంక్ యూ ఫ్రెండ్స్.